ప్రభుత్వం చేస్తున్న 2 ఏళ్ల నిరంకుశ పాలనకి చరమగీతం పాడాలని గన్నవరం ఎంపీపీ అనగానే రవి అన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మండిపడ్డారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా గన్నవరంలో ర్యాలీ చేపట్టామని వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పోవాలని గన్నవరం ఎంపీపీ అనగానే రవి డిమాండ్ చేశారు. మిమ్మల్ని గవర్నమెంట్ వ్యతిరేకించమంటే ఎవరిని తిట్టమంటారు. మీరు పవర్ పవర్ పెట్టించుకోవట్లేదు కదా. ఒక మాట చెప్పడానికి ఏముంటుంది? ఒక మాట చెప్పడానికి ఫార్వర్డ్ చేస్తాము. రిప్రజెంటేషన్ వచ్చింది అంటే మేము 40 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం ఎంఆర్ఓ గారు లోపలికి వెయిట్ రాకుండా చెప్పడం అనేది. మిమ్మల్ని గవర్నమెంట్ సార్ మిమ్మల్ని గవర్నమెంట్ వ్యతిరేకించమంటే ఎవరిని తిట్టమంటారు. మీరు పవర్ పవర్ పెట్టించుకోవట్లేదు కదా. ఒక మాట చెప్పడానికి ఏముంటుంది? ఒక మాట చెప్పడానికి ఫార్వర్డ్ చేస్తాము. రిప్రజెంటేషన్ వచ్చింది అంటే మేము 40 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం ఎంఆర్ఓ గారు లోపలికి వెయిట్ రాకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పేదలకు అందేటువంటి అనేక సంక్షేమ పథకాలని, పేదలకు అందేటువంటి వైద్యాన్ని కూడా పేదలకు దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఎంతో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ చేయనట్టు విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాంట్లో 50% పూర్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ కాలేజీలన్నిటి కూడా కొంతమంది పెట్టుబడిదారులకి, కొంతమంది కార్పొరేట్ శక్తులకి వాటిని ప్రైవేట్ భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు గారు చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ ఉంటే పేదవాళ్ళకి అందరికి కూడా వైద్యం అందుతుందని చేస్తే, ఈ విధంగా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అందేటువంటి వైద్యాన్ని దూరం చేస్తుంది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అట్లాగే కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా ఈ రోజున వచ్చి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అనేకమైనటువంటి వైసీపీ పార్టీ మీద దాడులు, అదేవిధంగా కక్షపూరితమైనటువంటి 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాటిలో కూడా అనేక కేసులు పెట్టి వేధించడం, ఈ రకమైనటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం ఉవ్వెత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు.